హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. ఈరోజు కలగలుపు చికెన్ కర్రీ తయారీ విధానం. ఒక ప్యాన్లో ముందుగా చికెన్ వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. మనం ఇంట్లో మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇంట్లో పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎందుకంటే కొంచెం రుచిగా ఉంటుంది, కర్రీ కూడా బాగుంటుంది అన్నమాట. అల్లం పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, మీరు ఎంతైతే కారం తినగలరో అంత కారం యాడ్ చేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను, కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, నేనైతే కల్లుప్పు యాడ్ చేసుకున్నా, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, ఆయిల్, అంతేనండి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మనం వండుకునే మాంసం బ్రాయిలర్ అనుకోండి, మీరు చికెన్ మసాలా ఇప్పుడే యాడ్ చేసుకోండి ఆయిల్తో పాటుగా. ఎందుకంటే బాయిలర్ మెత్తగా ఉంటుంది కదా, అసలు వాటర్ కలిపే అవసరం లేకుండా కూడా తొందరగా ఉడికిపోతుంది. మగ్గబెట్టుకుంటే సరిపోతుంది, వాటర్ వేసి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదు. నేను ఫారం కోడి మాంసం తీసుకున్నాను. ఎగ్జాక్ట్ ఫారం కోడి మాంసానికైనా నాటుకోడి మాంసానికైనా కూడా సేమ్ ఇదే ప్రాసెస్. ఇప్పుడు ఇవన్నీ బాగా మాంసానికి కలిసేటట్లుగా మొత్తం నీట్గా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ వరకు కలిపేసి అలా మ్యారినేట్ చేసుకుని ఉంచేసుకోండి. ఇలా 15 మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద పెట్టి వాటర్ పోయకుండా ఒక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. అంటే డబుల్ మెథడ్లో మ్యారినేట్ అవుతుంది అన్నమాట. చికెన్ ఉడికించుకునేటప్పుడు ఇంకా గ్రేవీ బాగా పడుతుంది పీసులకి. ఇలా 5 to 10 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అప్పుడు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, నేను ఎంత సింపుల్గా ఎంతసేపు కలిపానో. అలానే ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగా చికెన్ పీసులకి గ్రేవీ అనేది బాగా పడుతుంది. అసలు అంతసేపు మ్యారినేట్ అవుతుందని కలుపుతూ ఉంటే అసలు కలిపేటప్పుడు వస్తుందండి ఆరోమా, చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇలా ఉందన్నమాట. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఇలా కలుపుకున్న చికెన్ని పొయ్యి మీద పెట్టి లో ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ మగ్గించుకోవాలి. చూసారు కదండి ఎలా మ్యారినేట్ చేసుకునే వరకు కలుపుకున్నామో. అలాగే ఈ కర్రీ అనేది చాలా అంటే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది, ఎక్కువ టైం పట్టకుండా. ఒక 15 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి మగ్గించుకున్నాం కదా, తర్వాత ఇట్లా వచ్చింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఈ కర్రీని. లో ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్లేదు, అలాగే మంట అనేది మీడియంలో పెట్టుకున్నా పర్లేదు. ఇలా కలుపుకునేటప్పుడు అడిగి మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండాలి. నేనైతే ఫారం కోడి మాంసం కాబట్టి కుక్కర్లో పెట్టి విజిల్ వేయించుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత విజిల్స్ కూడా నేను 5 విజిల్స్ వేయించాను. మీరు బాయిలర్ మాంసం ఇదే విధంగా ట్రై చేసినట్లయితే కుక్కర్లో వేసుకునే అవసరం ఉండదండి. నార్మల్గా ఏ ప్యాన్లో పెట్టి మగ్గించుకున్నా ఈజీగా ఉడికిపోతుంది. ఫైనల్గా చికెన్ అయితే మగ్గించుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కూడా బాగా మొత్తం 5 విజిల్స్ వేయించుకొని వాటర్ మొత్తం దగ్గరికి అయిపోయేంత వరకు ఉంచి ఆ తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. 2 మినిట్స్ వరకు చికెన్ మసాలా యాడ్ చేసిన 2 మినిట్స్ వరకు మగ్గించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. అలాగే మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ కూడా మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ ఎలా ఉందనేసి మనకి కామెంట్ చేయండి. అలాగే ఇంకొక విషయం అండి, ఈ వీడియోకి వాయిస్ ఓవర్ చాలా లాగ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది కదా, మిగతా వీడియోస్ కూడా అలానే ఉంటుందేమో అనుకోవద్దు. నార్మల్గానే వాయిస్ ఓవర్ ఫాస్ట్గానే ఉంటుంది, ఈ వీడియో ఒకటే స్లోగా ఉంటుంది. కొంచెం బాగాలేదు, అందుకే మాట్లాడుతున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
మిగతా వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. మీకు నచ్చుతున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టైల్లో వండితే చికెన్ కర్రీ అసలు బాగోదేమో అనుకున్నానండి. సూపర్గా కుదిరింది. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి.